వరంగల్ జిల్లా నరసంపేటలో కుల మతాలకు అతీతంగా పండుగలను జరుపుకుంటున్నారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ భక్తి శ్రద్ధలతో పండుగలను ఆచరిస్తున్నారు. నరసంపేటకు చెందిన రియాజ్ గణనాథునికి 216 కిలోల లడ్డూను ఫార్మా కంపెనీ యాజమాని మూలగూడెం శివరామకృష్ణ పేరు మీద బహుకరించారు. ఆటపాటలు మహిళల కోలాటాల నడుమ ఊరేగిస్తూ ముత్తోజీపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి తరలించారు. అనంతరం రియాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ మత సామరస్యానికి పండుగలు ప్రతీకగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. నేను ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వచ్చానని, నేను నా జన్మ ధన్యమైందని చెప్పుకోవడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మన రియాజ్ గారు. ఇతను ముస్లిం సోదరుడైన హిందూ ఒక దేవుళ్ళపై భక్తితోని ఈరోజు వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గత 4 సంవత్సరాల నుంచి వినాయకుని మీద ప్రేమ అభిమానాలతో, మన హిందూ దేవుల మీద అభిమానంతో ఈరోజు 216 కేజీల లడ్డూను మన ముత్తోజిపేట గ్రామంలో ఉన్న వినాయకునికి అందజేస్తున్నాడు. ఇతను రియాజ్ గారు వాళ్ళ సోదరుడు మైనుద్దీన్ గారు, ఇతని యొక్క తండ్రి మైనుద్దీన్ గారు, సోదరుడు అజాజ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజుల్లో ఎవరంటే వాళ్ళే చూసుకునే వాళ్ళని చాలామంది చూసాము. కానీ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని, మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళని ఇండియన్స్ అని, నీతి నాది అనే మతతత్వం లేకుండా ఇలా మన వినాయకునికి 216 కేజీల లడ్డు గత 4 సంవత్సరాల నుంచి ఒక్కొక్క వినాయకుని దగ్గరికి వెళ్ళి ఒక కమిటీకి వినాయక ప్రతిమలు, తర్వాత భోజన కార్యక్రమాలకు లడ్డు అందజేయడము, నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనడము, మరియు ఏ ఒక్క హిందూ దైవ కార్యక్రమాలలో కూడా నేనున్నానని ముందడుగేసి ఈ యొక్క కార్యక్రమాలకు మన రియాజ్ గారు మన యొక్క హిందూ దేవతల మీద ప్రేమ అనురాగాలతోని, మరియు మూలగుంట్ల శివరామకృష్ణ గారి అభిమానంతో ఆయన యొక్క ఫార్మా ఇండస్ట్రీస్కు ఈయన మేజర్ డిస్ట్రిబ్యూటరు. ఆయన పేరు మీద ఈరోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం, మరియు ఏదో ఒక పేరు కల్పించుకుంటూ ముందుకెళ్తూ అన్నదానం చేసుకుంటూ పేదలకు సాధలకు ప్రతి ఒక్కరికి మామూలు కార్యక్రమాలు ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా మన సోదరుడు రియాజ్ గారు ముందుండి మనమందరం ఇండియన్స్ అనే ఒక గేయంతో ముందుకెళ్తూ ఈ యొక్క కార్యక్రమాలు మన హిందూ దేవాలయాల కాడ